నేనైతే అదృష్టవంతుణ్ణి మామ, అదృష్టవంతుణ్ణి, కోటీశ్వరుణ్ణి అయిపోయా. ఎంత 20,000 మన ఇండియా డబ్బులు 20,000 వచ్చినాయి హదియా, ఓన్లీ హదియా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12. ఇదో మామ మొత్తం హదియా మామూలుగా ఉండదు మనతో. తుక్కు రేపేచ్చు. ఈ కూడా నాయే మొత్తం. ఇగో ఇవన్నీ హదియా. నాకు మొత్తం ఎంత ఇచ్చారు తెలుసా ఈ హదియా? ఇదంతా నాకే. నాకు ఇష్టమైన వాసన ఏంటంటే ఈ డబ్బులు మామ. భలే వాసన వస్తాయి, భలే ఉంటాయి ఈ డబ్బులు వాసన. ఇలాంటివి 1 2 3 4 5. హాయ్ మామ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఈద్ ముబారక్, మన ముస్లిం సోదరులందరికీ. మన ముస్లిం సోదరులందరికీ, ఇండియాలో జరుపుకునే వాళ్ళకి, అలాగే కువైట్ లో జరుపుకునే వాళ్ళకి. ఎందుకంటే నేను వీడియోస్ డైలీ పెట్టలేకపోతున్నా, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది. ఇంకా రంజాన్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రీ అవుతాము. అందుకని వీడియో లేట్ అయినాయి మామ, క్షమించండి. అలాగే 10K దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ మా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, కువైట్ లో రంజాన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది రంజాన్ పండగ. ఇంకా కొంచెం ఫ్రీ అవుతారు వర్క్ లో. ఈ రంజాన్ కి చాలా మంది చాలా కష్టపడతారు. ఈ గల్ఫ్ కంట్రీలో చాలా అంటే చాలా పిప్పు తీసేస్తారు. నిజం చెప్పాలంటే అసలు ఖాళీ అంటే ఖాళీ ఉండదు. రంజాన్ సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి ఈ నెలలో హదియాని ఇస్తారు మనకి, అంటే గిఫ్ట్. వీళ్ళ భాషలో హదియా అంటారు దాన్ని. ఈ గిఫ్ట్ కి మనకి పండగ మామూలు అంటాం కదా, మీకు అర్థమయ్యేలాగంటే పండగ మామూలు ఎంత వచ్చినాయి ఏంటి డబ్బులు ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ చెప్తా. మనకి అన్ని డబ్బులు వచ్చినాయి, మామూలుగా లేదు. ఇంకా ఈ పండగకి ఎప్పుడు రాలేని డబ్బులన్నీ ఈ సంవత్సరం అయితే వచ్చాయి నాకు. నేను కోవిడ్ వచ్చి 3 years రన్నింగ్, ఇది 4th year అవుతుంది. ఇప్పుడు ఎండ్ అయిపోద్ది. మళ్ళీ మే నెల వస్తే మనకి 4 years కంప్లీట్ నేను ఈ కోవిడ్కి వచ్చి. ఇదంతా సుత్తి సుధారం, ఇదంతా అవసరం లేదు. కానీ ఇంకా మీకు ఏంటంటే మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఆగలేకపోతున్నాను సార్, నేను మీకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది మామ. నాకు కూడా ఆగలేకపోతున్నాను నేను. అందుకని ఇప్పుడు మనకి చూసారా డబ్బులు సౌండ్ వస్తే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన వాసన ఏంటంటే ఈ డబ్బులు మామ. భలే వాసన వస్తాయి, భలే ఉంటాయి ఈ డబ్బులు వాసన. మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంకా మనకి ఇది వచ్చి మనకి ఇచ్చిన పండగ మామూలు. మా వాళ్ళు ఎంత ఇచ్చారు ఏంటి ఎంత వచ్చినాయి అని ఇప్పుడు మీ ముందే కౌంట్ చేస్తా. ఎంత వచ్చినాయి ఏంటో చెప్తా మీకు, ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ లో. ఇది మ్యాటర్, ఒక మ్యాటర్ చెప్పాలి మీకు. ఇంకా లెక్క పెడదాం. ఇది వచ్చేసి కువైట్ లో 5 దినార్ల నోట్. ఇది 5 దినార్లు కనిపిస్తుంది కదా, 5 దినార్లు 5 KD అంటారు దీన్ని. ఇలాంటివి 1 2 3 4 5 5 వచ్చినాయి మామ. 5 ఎవరెవరు ఇచ్చారో కూడా చెప్తే ఈ పక్కన పెట్టండి. ఇది 1 దినార్ నోట్. ఇది 1 దినార్ అంటే 280 రూపాయలు ఎంతో ఉంది, చిల్లర 81 84 ఉంది. ఈ రెండు కలిపితే ఈ దినార్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది కదా. ఈ ఈ రెండు వచ్చి 2 దినార్లు. ఇప్పుడు చెప్తే ఎవరెవరు ఇచ్చారో. ఈ 5 నోట్లు వచ్చి మా కోవిడ్ సార్ ఇచ్చాడు. ఈ 2 వచ్చి మా మేడం ఇచ్చింది. ఇదేమో వాళ్ళ పెద్ద కొడుకు ఇచ్చాడు, మా కోవిడ్ సార్ పెద్ద కొడుకు. ఈ 2 దినార్లు అయితే వాళ్ళ అమ్మాయి ఉంటది, మా కోవిడ్ సార్ వాళ్ళ అమ్మాయి, తను ఇచ్చింది ఈ 2 దినార్లు. మొత్తం ఎంత అయినాయో లెక్కేద్దాం ఇప్పుడు మనం. ఎంత అయినాయి ఏంటి కథ చెప్తా. 1 2 3 4 5 5 అంటే ఈ వచ్చి 25 KD మామ. ఇక్కడికి 25 KD. ఇది వచ్చేసేమో 27 KD వచ్చింది మనకి ఈ పండగ మామూలు. ఒక నెలంతా పిప్పు తీసేస్తారు మామ, మీకు చెప్తే నమ్మరు. ఈ రంజాన్ స్టార్ట్ అయింది కానివ్వండి, ఇంకా మన లేడీస్ కి అయితే ఇంకా ఎక్కువ ఉంటది డ్యూటీ. పిప్పు తీసేస్తారు కోయేటోళ్ళు, మామూలుగా ఉండదు. ఈ రంజాన్ వరకు చాలా కష్టపడితే ఇది వచ్చినాయి మనకి అని అంటాను అనుకున్నారా? ఏం కాదు మా, ఇవన్నీ నా డబ్బులే అయ్యా స్వామి, మీరు నమ్మరు. ప్రతి ఓళ్ళు అదే ఇచ్చారు, నాకు 8 నోట్లు ఇచ్చారు, నాకు 10 నోట్లు ఇచ్చారు, నాకు 15 నోట్లు ఇచ్చారు, నాకు 20 నోట్లు ఇచ్చారు అని చెప్పుకుంటారు కదా గొప్పలు. ఇక్కడ అంత ఏం ఉండదు మామ. కొత్తగా వచ్చే వాళ్ళు గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఏం ఉండదు. ఇంతకు ముందు కోవిడ్ వేరు, ఇప్పుడు కోవిడ్ వేరు మామ. చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు వీళ్ళు కూడా, కోవిడ్ వాళ్ళు. హదియా అంటే కొంతమందికి ఇవ్వచ్చు. కోవిడ్ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నా నేను. హదియా ఇస్తారు పండక్కి, మాకు అయ్యి ఇస్తారు ఇవి ఇస్తారు అన్ని. ఇవన్నీ నమ్మొద్దని చెప్పను, కొంతమంది ఇస్తారు అంతే. కొంతమంది నీ రాత బాగుంటే ఇస్తారు మామ. చెప్పపోవడం, నీ రాత నీ లక్కు బాగుండి మంచి ఇల్లు దొరికి నీకు మంచి కోవిడ్ సార్ మేడం దొరికారంటే పక్కా హదియా అయితే ఇస్తారు. మనకు అలాంటివి లేవు మామ. పని చేసుకున్నామా, శాలరీ ఇచ్చారా, తీసుకున్నామా, అదే. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా వినండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఇప్పుడు రంజాన్ హదియాలు వస్తాయి, నాకు ఇంత డబ్బులు ఇస్తారు, డ్రైవర్లకి ఎక్స్ట్రా మనీ వస్తాయి, ఇవన్నీ నమ్మి కోవిడ్ రాకండి. అది నేను చెప్పినా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా మీరు రాకండి అలా చెప్పినాయి.
ఇక్కడ అలా ఉండదు. మీరు వచ్చినప్పుడు వేరేలా ఉంటది. ఇక్కడ కథ వేరేలా ఉంటది. ఇక్కడ చేసే వాళ్ళకి తెలుస్తది. మీకు కొత్తగా వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్య బాబోయ్! వీడియోలో అంత బాగా చెప్పారు కదా! అంత బాగుంటదేమో. ఇక్కడ ఇలా ఇరగదీసి ఇచ్చాం మనం. ఇన్ని డబ్బులు వచ్చేస్తాయేమో, అన్ని డబ్బులు వచ్చేస్తాయేమో అదేం ఉండదు మామ, చెప్తున్నా కదా నేను. ఈ డబ్బులు మనస్ఫూర్తిగా నా కష్టంలో జీతంలో ఇయ్యి. ఓకేనా? అబద్ధాలు చెప్పడానికి మనకు రాదు. నాకు అబద్ధం చెప్పడం రాదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాది ఏదైనా జెన్యూన్ గా చెప్తా, మొహం మీద చెప్తా నా కంటెంట్ లో. ఇవన్నీ నా జీతంలో నేను వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇయి. నేను ఇది ఫస్ట్ లో నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? మీరు నమ్మేస్తారు కదా, గొర్రెలు జనాలు గొర్రెలు కాబట్టి. నాకు 50 దినార్లు వచ్చినాయి, నాకు 100 దినార్లు వచ్చినాయి. మా మేడం నాకు చైన్ కొన్నది, లగ్ పీస్ కొన్నది అంటే కొంతమంది కొంటారు, అది కూడా ఉన్నారు, లేరని అనను. కొంతమంది ఎప్పుడు నిన్ను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసే వాళ్ళు అయితే కొంటారు, డెఫినెట్లీ కొంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎందుకు అని గొప్పలు మనకి అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చారనుకో, అబ్బా మా సారు ఒక 5 దినార్లు ఇచ్చాడు నాకు చాలా హ్యాపీగా ఉందని చేసుకోవచ్చు. యూట్యూబ్ చేసే వాళ్ళే కాదు కొంతమంది. అందరూ నాకు అంత ఇచ్చారు ఎంత ఇచ్చారు అంటే ఇవ్వలేని వాళ్ళకి ఎలా ఉంటది మామ, చెప్పండి మీరు? ఎలా ఉంటది అసలు? వాళ్ళు ఏంది మా సార్ ఏంటి ఇంత బ్యాడ్, అది కాదు. మనకి కోవిడ్ వాళ్ళు సరిగ్గా జీతం ఇస్తున్నారా? మన టయానికి మన జీతం ఇచ్చేసి మనల్ని ఏమి టార్చర్ పెట్టకుండా మంచిగా చూసుకుంటే చాలు. ఈ హదియాలు బొక్కలు భుషానాలు మనకు అవసరం లేదు. నా మైండ్ సెట్ అయితే అలా ఉంటది మామ. వాళ్ళు ఇస్తారు కదా అని వెళ్ళి కుక్కలా చూడడం అలాంటివి మనకు రావు. మనం అంతా వేరు మన మ్యాటర్. అది మామ, మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ హదియాలు ఇస్తారు, నీకు టిప్పులు ఇస్తారు, పండగ మామూలు ఇస్తారు, నాకు బట్టలు కొనిస్తారు, ఇవన్నీ నమ్మకండి. కొంతమందికి ఉంటది. 100% లో ఒక 25% ఉంటది. 25% అయితే ఉండదు. అది మీ లక్ ద్వారా ఉంటది మామ. గుర్తు పెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లక్ బాగుందనుకో, మీకు హదియా రావచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు రావచ్చు, చెప్పలేము అది. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డబ్బులు వస్తున్నాయి అవి వస్తున్నాయి కాకుండా, మంచి మీరు వీసా ఇచ్చినప్పుడు మీకు అనుకున్న శాలరీ ఇస్తున్నారా, అలాగే మీకు మంచిగా చూసుకుంటున్నారా, ఫుడ్ అవి మంచిగా ఉన్నాయి, అవి ఉంటే చాలు మనం. ఇక్కడికి గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఫుడ్, టైమింగ్ నిద్ర, ఇవి ఉంటే చాలు మనకి. ఈ హదియాలు ఇవి మనకు అవసరం లేదు. ఎందుకంటే మన జీతం మనకు వస్తే చాలు ఇక్కడ. అది మ్యాటర్. ఇవి అయితే నిజంగా నా డబ్బులే మామ, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. మా కోయిటి సార్ అయితే నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. చెప్తున్నారు కదా, మా మేడం ఏంటి, మా కోయిట్ సార్ ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, ఎవరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇచ్చారని చేయడం నాకు చెప్పడం రాదు. అందుకని నేను డైరెక్ట్ చెప్తున్నా. ఈ అయినా నేను ఎందుకు చూపించానంటే, జనాలు గొర్రెలు గొర్రెలు నమ్మేస్తారు కదా. ఇప్పుడు ఈ డబ్బులు నాయి, ఇంకా పర్సులో ఉన్న డబ్బులు కూడా ఇగో, ఇవి కూడా నాయి, ఇవి కూడా నాయే మొత్తం. ఇగో ఇవన్నీ హదియా, నాకు మొత్తం ఎంత ఇచ్చారు తెలుసా ఈ హదియా? ఇదంతా నాకే. ఈ డబ్బులన్నీ ఉన్నాయి చూసారా, ఈ డబ్బులన్నీ నాకు హదియా వచ్చిందని చెప్పుకుంటారు. ఈ డబ్బులన్నీ హదియా వచ్చిందని చెప్తారు కొంతమంది. ఈ హదియాలు అయ్యి ఇచ్చే వాళ్ళకి ఇస్తారు మామ, ఎవరని అంటలా. కానీ నిజం చెప్పాలి మనం. ఇక్కడికి వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి నిజమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, అమ్మో ఇన్ని డబ్బులా, ఇండియా డబ్బులు వచ్చి ఒక 20,000 అవుతాయి మొత్తం కలిపితే. 20,000 అవుతాయి ఇండియా డబ్బులు వచ్చి. ఓకేనా? చూస్తున్నారు కదా, 20,000 అవుతాయి ఈ ఇండియా డబ్బులు కలిపి. కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో బాబు 20,000 అంటే రంజాన్కి ఒక నెల జీతం వచ్చేసింది కదా అంటే. కువైట్ లో ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. 2 నెలల జీతం ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు రంజాన్కి ఒక నెల జీతం పెంచి ఎక్స్ట్రా ఇచ్చి నెల నెల 20 దినార్లు 10 దినార్లు పెంచేవాళ్ళు కూడా ఉన్నారు రంజాన్కి. అలాంటి ఇల్లులో పడిన వాళ్ళు అదృష్టవంతులు మామ, అదృష్టవంతులు. నేనైతే అదృష్టవంతుడిని మామ, అదృష్టవంతుడిని, కోటీశ్వరుని అయిపోయా. ఎంత 20,000, మన ఇండియా డబ్బులు 20,000 వచ్చినాయి హదియా, ఓన్లీ హదియా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇదో మామ మొత్తం. హదియా మామూలుగా ఉండదు మనతో, తుక్కు రేపేచ్చు. ఓకేనా? ఇలా ఉంటది. ఇవన్నీ నమ్మకండి మామ, జెన్యున్ గా చెప్తున్నా. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. కామెడీ అంత పక్కన పెడితే కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు డబ్బులు. ఇవి వచ్చేసి నా కష్టజీతం, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. అబద్ధాలు చెప్పవసరం లేదు. నాకైతే మా మేడం గాని మా సార్ గాని నా వీడియోస్ చూస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకున్న పర్లా, వాళ్ళకి కూడా తెలియాలి ఇది. మనం పని చేసిన వాళ్ళకి అదే ఇవ్వలేదు కాబట్టి యూట్యూబ్ లో పెట్టాడని అనుకోవాలి. అది మెయిన్ మ్యాటర్. ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు, ఇవి వచ్చేసి నా కష్టజీతం మామ, అది మ్యాటర్ చెప్పేది. ఎవరన్నా ఈ హదియాలు ఇస్తారు, నెలకి ఇంత వస్తున్నాయి అంత వస్తున్నాయి అని నమ్మి మాత్రం కోవిడ్ రాకండి. బొక్క బోర్లు పడిపోతారు వచ్చిన తర్వాత. అంత సీన్ ఏమి ఉండదు ఇక్కడ. కోవిడ్ వాళ్ళు కూడా మారిపోయారు మామ, అప్పుడులా లేరు, మారిపోయారు వీళ్ళు కూడా. ఓకేనా? నీకు ఇస్తే 1 దినార్ 2 దినార్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మా సార్ అయితే అవి కూడా ఇవ్వాలా. నేనైనా ఫీల్ అవుతాను, ఎందుకంటే నా జీతం నాకు టయానికి ఇస్తాడు మా సార్, అది చాలు నాకు. ఆ గుణం మా సార్ దగ్గర ఉంది. టైం అవ్వకముందే కూడా ఇస్తాడు ఒక్కొక్క నెల. ఇప్పుడు ప్రజెంట్ నేను టైం అవ్వాలా, నాకు జీతము నాకు ఫస్ట్ 5వ తారీఖు వస్తుంది జీతము. అలాంటిది నాకు కొంచెం అవసరం ఉందని నేను ముందే తీసుకున్నా.
ఇలా ఉంటది మామ. చాలా కష్టపడుతున్నారు. మీకోటి చెప్పాలనుకుంటున్నా. గల్ఫ్‌లో పని చేసే వాళ్ళని గల్ఫ్‌లో పని చేసే వాళ్ళని చాలా మంది చీప్‌గా చూస్తున్నారు మామ. ఇక్కడ మీరు అనుకున్నంత చీప్‌గా ఏమి ఉండరు. ఇక్కడ చాలా అంటే చాలా కష్టపడతారు మనుషులు. గుర్తించండి. మీరు బ్యాడ్‌గా అనకండి. మీరు గుర్తించకపోయినా పర్లేదు గానీ, తప్పుగా అర్థం చేసుకోకండి గల్ఫ్‌లో ఉన్నోళ్ళని. వీళ్ళు ఈ రంజాన్ వస్తే పిచ్చ సాకిరీ మామ. ఈ కొంతమంది కామెంట్లు పెడతారు దీని కింద గూడా. అంత బానిస బతుకులు ఎందుకు? అంత గొడ్డి చాకిరీ ఎందుకు చేయాలి మీరు? మామూలుగా ఇండియాలో బతకలేరా అంటే అయన్నీ బతకలేకే కదా మనం ఇక్కడికొచ్చేది. మన ఇండియాలో అన్నీ మంచిగుంటే మనం ఇక్కడికి ఎందుకొస్తాం చెప్పండి? అది మ్యాటరు. అది మామ నాకైతే ఒక్క రూపాయి అయితే రాలేదు. మీకు ఇది ఇన్ఫర్మేషన్ చెప్పాలని నేనొచ్చాను మీ ముందుకి. ఓకేనా? ఇయన్నీ నమ్మి అయితే మీరు కోవిడ్ రాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కోటీశ్వరులయిపోతాం మనం, ఇదయిపోతాం అనడం గాదు. కష్టపడిన రూపాయి మన దగ్గర ఉంటది ఎప్పటికైనా. ఈ హదియాలు, గిదియాలు అయితే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అది మ్యాటరు. కువైట్‌లో ఉన్నవాళ్ళు మన వీడియోలు చూసేవాళ్ళు మీకు ఎంత హదియా వచ్చిందో కింద కామెంట్ చేయండి మామ. నేను గూడా చూస్తా. నాకైతే ఏ బొక్క రాలేదు. మొత్తం బొక్క అయిపోయింది టోటలు. ఇంక అది మ్యాటరు. ఎంత మీకు హదియా ఎంతొచ్చింది అంటే పండగ మామూలు ఎంతొచ్చిందో డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్‌లీ కామెంట్ చేయండి అది గూడా. 10K ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం మామ. వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అందరికీ సైనింగ్ ఆఫ్. జై హింద్. వెంకీ.